ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో భారీ చర్చలు, అలయన్స్ ఊహాగానాలు మరియు కొత్త రాజకీయ సమీకరణాలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ టీవీకే రాజకీయ ఎంట్రీ తర్వాత పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. టీవీకే అధినేత విజయ్ అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ మాత్రము దక్కించుకోలేకపోయాడు. విజయ్ సీఎం కావాలంటే 118 సీట్లు కావాలి. తనకి 108 సీట్లు వచ్చాయి. ఇంకా మిగతా సీట్ల కోసం విజయ్ ఏ పార్టీతో కలిసి పనిచేస్తాడు అనేది ఒక సవాలుగా మారుతుంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇప్పటికే పొత్తు కోసం కాంగ్రెస్ నాయకులను కలిశారు. కాంగ్రెస్ పార్టీ విజయ్ అభ్యర్థనను అంగీకరించింది. కానీ తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఈ అభ్యర్థులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం టీవీకే నాయకుడు విజయ్కు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ వార్త ఈ విధంగా వ్యాపిస్తోంది. మరో విధంగా చెప్పాలంటే డీఎంకే మరియు ఏఐడీఎంకే పార్టీలు రెండూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రహస్యంగా సమావేశం నిర్వహించాయి. కొన్ని వార్తలు వ్యాపిస్తున్నాయి. అది నిజమైతే తమిళనాడు చరిత్రను ఈ రెండు పార్టీలే తిరిగి రాశాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు దాదాపు 70 సంవత్సరాల క్రితం నాటివి. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి చాలా వ్యతిరేకం. కాబట్టి కొంతమంది ప్రజలు ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకదానికొకటి సహకరించుకుంటాయని భావిస్తున్నారు. కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ఈ మాటలు కొంతమంది వ్యక్తుల నుండి వస్తున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇంకా వానా మెజారిటీని నిరూపించుకోలేదు కాబట్టి ఈరోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేశారు. రేపటిలోగా థానా మెజారిటీ నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ చెప్పడం జరిగింది. టీవీకే నాయకుడు విజయ్ థాన మెజారిటీని నిరూపించుకోండి చేయగలరా? లేక మిగిలిన రెండు పార్టీలు పొత్తు అవుతాయా? కామెంట్ చేయండి. ముఖ్యమైన రాజకీయ వార్తలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.